హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇగ్నైట్ విత్ శ్రీకుమార్. సో ఈరోజు ఒక స్టోరీ తెలుసుకుందాం. అదేంటంటే ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి తపస్సు చేస్తాడు. భగవంతుని ప్రసాదం కాగానే ఏదన్నా మంచి కోరుకుందాం అనుకుంటాడు. ప్రత్యక్షం కాగానే ఇమ్మీడియట్గా భగవంతుని కోరుకుంటాడు, నాకు మంచి 5 స్టార్ బిల్డింగ్ కావాలని కోరుకుంటాడు. అయితే భగవంతుడు ఒక ఐడియా చెప్తాడు, నువ్వు ఏదైతే కోరుకుంటావో దానికి డబల్గా మీ ఊరిలో వాళ్ళందరికీ వస్తాయని. సో అతను ఏం చేస్తాడంటే ఓకే అంటాడు. అప్పుడు ఇతను 5 స్టార్ బిల్డింగ్ కావాలి అనుకోగానే ఇమ్మీడియట్గా ఓకే అనగానే బయటికి వెళ్ళి చూసిన తర్వాత ప్రతి వాళ్ళకి 10 స్టార్ బిల్డింగ్ ఉంటుంది అనమాట. ఎప్పుడు ఆశ్చర్యపోతాడు, ఇదేంటి నేను వరం కోరుకున్నాను, నేను కష్టపడ్డాను, అందరికీ 10 స్టార్ ఫ్లీలు ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, ఇదేంటి అనుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ భగవంతుడు ప్రత్యక్షం కాగానే నాకు ఒక కారు కావాలి, లేటెస్ట్ మోడల్ కారు కావాలని కోరుకుంటాడు. సో అప్పుడు భగవంతుడు తదాస్తూ ఉంటాడు. బయటికి వెళ్ళిన తర్వాత చూస్తే ప్రతి ఇంటి ముందు 2 కార్లు ఆగి ఉంటాయి. సో ఇప్పుడు ఇంకా ఇతనికి జలసి ఈర్ష్య స్టార్ట్ అయిపోద్ది. కష్టపడింది నేను, అందరికీ 2 కార్లు ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి ఇదంతా కాదని చెప్పేసి పక్క ఊరిలో ఉన్న తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. ఇదేంటి ఇట్లా అవుతుంది అనగానే ఆ ఫ్రెండ్ ఒక ఐడియా ఇస్తాడు, ఒక చిలిపి ఐడియా ఇస్తాడు. ఒక పని చేయి, ఈసారి భగవంతుడు కనిపడినప్పుడు నాకు ఒక కన్ను తీసే, ఒక కన్ను చాలు అని అడుగుతుంటాడు. సో అదేవిధంగా నెక్స్ట్ టైం భగవంతుడు కనపడగానే ఇతను నాకు స్వామి ఒక కన్ను చాలు, 2వ కన్ను తీసేయండి అని అడుగుతాడు. దాదాస్తు అంటాడు. ఇమ్మీడియట్గా ఇతని ఒక కన్ను పోతుంది, ఒకటే కన్ను ఉంటుంది. అప్పుడు బయటకు వచ్చి చూస్తే ఊర్లో అందరికీ 2 కళ్ళు పోయి ఉంటాయి. అప్పుడు ఇతను ఆనందంగా ఉంటాడు. ఫ్రెండ్స్, ఏమవుతుందంటే ఈ రోజుల్లో మనకున్నటువంటి కష్టాల ద్వారా మనము బాధపడలేదు, ఎదుటివాడికి వచ్చిన కష్టాలు చూసి మనము ఆనందం ఫీల్ అవుతున్నాం. సో మనకి ఈర్ష్య జలసి అనేది ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే ఈ ఈర్ష్య జలసి అనేది పెరుగుతుందో ప్రపంచం సర్వనాశనం అయిపోతుంది. సో అందుకే ఈ ఈర్ష్య జలసి తగ్గిపోతే ప్రపంచం రంగులవంతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం అందరం పాటిద్దాం. అలాగే ఈరోజు ప్లాస్టిక్ ఫ్రీ డే. ఈరోజు ప్లాస్టిక్ ఫ్రీ డే. సో ప్లాస్టిక్ వల్ల వచ్చే అనర్థాలని మీ అందరికీ తెలుసు. సో పర్యావరణాన్ని కాపాడదాం. ప్లాస్టిక్ ఫ్రీ డేని మనం అందరం పార్టిసిపేట్ చేద్దాం. థ్యాంక్ యూ.